చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే శ్రీ భాగవతానికి, మహాభారతానికి, భగవద్గీతకి ఉన్న తేడా ఏంటి? ఈ మూడింటిలో కూడా ఒకే సారాంశం ఉంటుందా అని అనుకుంటారు. కానీ నిజానికి ఈ మూడు కూడా వేరు వేరు ఇతిహాసాలతో నిండి ఉంటుంది. భాగవతంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుండి శ్రీకృష్ణుడు చూపించిన అవతారాలన్నీ, శ్రీకృష్ణుడు చిన్నప్పుడు చేష్టలన్నీ, శ్రీకృష్ణుడి యొక్క దశావతారాల్లో ఆ దశావతారాల్లో ఉన్న కథలు, ద్వారకలో సన్నివేశాలు ఇవన్నీ కూడా భాగవతంలో ఉంటాయి. అలాగే మహాభారతంలో పాండవుల వంశవృక్షం నుండి పాండవుల జననం, అలాగే పాండవుల వనవాసం, ద్రౌపది స్వయంవరం, ఇంకా లక్ష గృహ సన్నివేశాలు ఇవన్నీ కూడా మహాభారతంలో ఉంటాయి అన్నమాట. అలాగే భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు నుంచి కురుక్షేత్ర యుద్ధం ముగిసే వరకు కూడా ప్రతి సన్నివేశం కూడా భగవద్గీతలో ఉంటుంది. శ్రీకృష్ణుని బోధ, గీతోపదేశం ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉంటాయి అన్నమాట. ఈ మూడింటికి కూడా వేరు వేరు ఇతిహాసాలతో నిండి ఉంటాయి అన్నమాట. అలాగే కొంతమంది భగవద్గీత చదివినా పూర్తిగా అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ భగవద్గీతలో ఉన్న ప్రతీది కూడా మీకు పూర్తిగా అర్థం కావాలంటే భగవద్గీత చదివే ముందు ఒకసారి మహాభారతం కూడా చదవండి పూర్తిగా.